sets exercise 2.2. In this session we will start exercise 2.3. Fine, good evening to all. So first before going into our exercise పోయే ముందు మనం కొన్ని బేసిక్స్ అనేది నేర్చుకోవాలి. సో 2.7 equal sets. So fine, for equal sets consider the following sets. So consider the following sets అంటే ఇవి మనం అనుకుంటున్నాం. సో we are taking these sets. సో what equal sets అంటే తెలుగులో సమసమితులు అంటారు. సో ఈక్వల్ సెట్స్ అంటే సమసమితులు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు సచిన్, ద్రావిడ్, కోహ్లీ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సచిన్, ద్రావిడ్, కోహ్లీ ఇచ్చిండు. సో బి ఈజ్ ఈక్వల్ టు వీఆర్ కన్సిడరింగ్ రైట్. సో ద్రావిడ్, సచిన్, ధోని. సో సి ఈజ్ ఈక్వల్ టు కోహ్లీ, ద్రావిడ్, సచిన్. సో ఇక్కడ సేమ్ ఉన్నాయా, ఏమైనా సేమ్ ఉన్నాయో చూసుకోండి సెట్స్. సో ఫస్ట్ వన్ సచిన్, ద్రావిడ్, కోహ్లీ. ఇక్కడ ఏమొచ్చింది సి. సో కోహ్లీ, ద్రావిడ్, సచిన్ వచ్చింది. సో దీస్ టూ ఆర్ ఈక్వల్. సో టూ సెట్స్ ఏ అండ్ బి, ఏ అండ్ సి ఆర్ సెట్ టు ఈక్వల్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ బిలాంగ్స్ టు సి. సో ఇక్కడ ఎవ్రీ ఎలిమెంట్ ఉంది ఇక్కడ. సో ఆర్డర్ ఈస్ డిఫరెంట్ బట్ ఆ ఇంటర్చేంజ్ ఉన్నాయి. ఆర్డర్ ఈస్ డిఫరెంట్ బట్ నేమ్స్ ఆర్ సేమ్ రైట్. సో దట్ ఈస్ ఏ సబ్సెట్ ఈక్వల్ సి. సో అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సి బిలాంగ్స్ టు ఏ. సో ఎవ్రీ ఎలిమెంట్ సి ఈస్ హ్యావింగ్ ఇన్ ఏ. సో ఏ సిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో కూడా ఉన్నాయి. సో రైట్. సో దిస్ ఈస్ సెడ్ యాజ్ సబ్సెట్ ఈక్వల్. దిస్ ఇస్ సింబల్. సో రైట్. సో ఇఫ్ ఏ అండ్ సి ఆర్ ఈక్వల్ సెట్స్ దెన్ ఇప్పుడు మనకు ఏమొచ్చినాయి, రెండు ఈక్వల్ వచ్చినాయి కదా ఏసి. సో దెన్ వి రైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. మనం ఏమని రాసుకుంటాం, ఏ ఈజ్ ఈక్వల్ టు సి. దస్ వీ కెన్ ఆల్సో రైట్ సి సబ్సెట్ ఈక్వల్ ఏ. సో సి సబ్సెట్ ఈక్వల్ ఏ అని కూడా రాసుకోవచ్చు. సో అండ్ ఏ సబ్సెట్ సి, సబ్సెట్ ఈక్వల్ సి. బికాజ్ ఎందుకు, 3 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, 3 నేమ్స్ ఉన్నాయి. సో 3 నేమ్స్ ఏలో సేమే ఉన్నాయి, సిలో కూడా సేమే ఉన్నాయి. సో రైట్. సో హియర్ ఈ సింబల్ ఏమంటారంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటారు. సో హియర్ దిస్ సింబల్ దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ 2-way ఇంప్లికేషన్. సో ఇంప్లికేషన్ అంటారు దీన్ని, 2-way ఇంప్లికేషన్. సో దిస్ కెన్ బి సెడ్ యాజ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రైట్, ఆర్ డబల్ ఎఫ్, డబల్ ఐఎఫ్ ఉంది కదా, IFF ఉంది కదా, ఇఫ్. సో దిస్ ఈస్ ద వన్. సో ఏమైంది, ఈక్వల్ సెట్స్ అంటే సమితులు అంటారు, సమసమితులు అంటారు. సో ఫైన్, exercise 2.3. so this is the exercise 2.3. very easy right. so question కనబడుతుంది కదా, is it clear question? so which of the following sets are equal? so which of the following sets are equal? క్రింది వాటిలో సమసమితులు ఏవి అన్నాడు. సో a is equal to x such that x is a letter in the word follow, and b is equal to x such that x is a letter in the word flow, right? So and c is equal to x such that x is a letter in the word wolf, right? so in the తెలుగులో ఏమి ఇచ్చిండు. సో a is equal to x such that x అనేది ఫాలో అనే పదం ఒక అక్షరం అన్నాడు. FOLLOW ఇచ్చిండు. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఫ్లో, FLOW అనే పదంలో ఒక అక్షరం. మరియు సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది వోల్ఫ్, సో WOLF అనేది పదంలో ఒక అక్షరం అన్నాడు. సో రైట్. సో ఫైన్. సో ఎట్లా చెప్తావు ఆల్రెడీ, ఓకే ఫైన్ నిహాల్. ఓకే లెట్స్ హ్యావ్ ద సొల్యూషన్. వెరీ గుడ్. సో గివెన్ డేటా, గివెన్ ఏమి ఇచ్చిండు. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ లెటర్ in the word follow, right? So it is
how can we write this? So F comma O comma L W ఈ విధంగా రాసుకుంటాం. సో దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి, అంటే చిన్న నుంచి పెద్ద రాసుకోవాలి. సో 1 second. So fine, is it clear now? Okay, సో అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో అసెండింగ్ ఆర్డర్లో రాస్తే F L O W, this is the ascending order, right? So next one, so B is equal to, so F comma L comma O comma W. So right now next one ఏమి ఇచ్చిండు, W comma O comma L comma F. ఇది కూడా అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో F comma L comma O comma W. సో ఇక్కడ ఈక్వల్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది. సో రైట్, సో దేర్ ఫోర్ ఏమొచ్చినాయి, సో A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు C, రైట్? సో దేర్ ఫోర్ A కామా B కామా C ఆర్ ఈక్వల్ సెట్స్. సో రైట్, సో దేర్ ఫోర్ తెలుగులో రాస్తున్నా, ఏ కామా బి కామా సి అనేవి సమితులు, రైట్? సో ఇజ్ ఇట్ క్లియర్? సో ఏ కామా బి కామా సి అనేది సమసమితులు. సో ఇజ్ ఇట్ క్లియర్? So this is very easy chapter and easy exercise only. This is an interactive session, right? So fine, very easy one. So next one, so in each of the following state whether A is equal to B or not. సో ఇవి మీకు తెలుసు, మీరు అసైన్మెంట్ క్వశ్చన్ లాంటివి ఇవి కూడా. సో సెకండ్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో మీకు హోంవర్క్ అనుకోండి. సో థర్డ్ వన్ ఈక్వలా నాట్ ఈక్వలా పెట్టండి. So when names in a flowers bracket, how we write ascending order, sir? So why don't we write the ascending order? We can write in ascending order because if we write the ascending order, it only set రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ 1 2 3 అని రాస్తాం, కానీ 2 తర్వాత 1 రాస్తామా, రాయం కదా. సో always write in a set ascending order only. So alphabetical order or ascending order, right? So fine. So third one, so third bit, so in each of the following, so first question, please wait. So in each of the following state A is equal to B or not. So A is equal to ఏమి ఇచ్చిండు, A comma B comma C comma D. ఇక్కడ ఏమి ఇచ్చిండు, B is equal to D C A B ఇచ్చిండు. సో ఈక్వల్ అయితే ఈక్వల్ సింబల్ పెట్టండి, నాట్ ఈక్వల్ అయితే నాట్ పక్కన ఈక్వల్ సింబల్ పెట్టండి. సో ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఈక్వలా నాట్ ఈక్వలా, ఈక్వల్ అయితే ఈక్వల్ సింబల్ ఉంటుంది, రైట్ ఈక్వల్, అదర్వైజ్ సో ఈక్వల్ లేకపోయింది అనుకోండి నాట్ ఈక్వల్ అని సింబల్ అని పెట్టుకోండి, లేకపోతే నాట్ ఈక్వల్ అని రాయండి. సో నిహాల్ ఈక్వల్ పెట్టినావు, ఓకే ఫైన్. సో బట్ హియర్ క్యాపిటల్ ఏ ఈజ్ గివెన్. సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, సో క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏనే రాయాలి, స్మాల్ బి ఇస్తే స్మాల్ బిఏ రాయాలి, ఇక్కడ ఏమి ఇచ్చిర్రో అదే రాయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే బి, ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే బి. సో ఫైన్, నితిన్ నాట్ ఈక్వల్, ఓకే. సో చందురాజ్ ఈక్వల్, ఓకే. సో శివప్రసాద్ ఈక్వల్, ఓకే ఫైన్. సో ఇంకా పంపాలి. సో ఫస్ట్ వన్ నాట్ ఈక్వల్, ఫైన్. మౌనిక కృష్ణారెడ్డి, సో ఫైన్. సో ఓకే. సో రేపాక శివాని నాట్ ఈక్వల్, సో ఓకే. సో నాట్ ఈక్వల్ యాదగిరి. సో నేను చెప్తాను. సో ఇక్కడ ఏముంది, ఏ ఉందా, సో ఉంది. సో నితిన్ నాట్ ఈక్వల్, ఓకే. సో బి ఉందా, ఎస్. సి ఉందా, ఉంది. సో డి ఉందా, ఉంది. సో మనకు ఇక్కడ ఏమొచ్చినాయి, ఏబిసిడి, దీస్ ఆర్ ఇన్
వేరే ఆర్డర్లో ఉన్నాయి, కాకపోతే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి, ఐ మీన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇఫ్ ఇది రాసుకున్నాం అనుకోండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమొస్తుంది, ఏ కామా బి కామా సి కామా డి. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఈక్వల్. సో ఈక్వల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్. సో సెకండ్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 4, 8, 12, 16. సో నెక్స్ట్ వన్, బి ఈజ్ ఈక్వల్ టు 8, 4, 16, 18. సో ఈక్వల్ అయితే ఈక్వల్ సింబల్ పెట్టండి, నాట్ ఈక్వల్ అయితే నాట్ ఈక్వల్ సింబల్ పెట్టండి. సో శివాని ఈక్వల్, ఓకే ఫైన్. సో నితిన్ ఈక్వల్. సో స్క్రీన్ వాస్ నాట్ క్లియర్. ఓకే. సో ఫైన్, చదువుతున్నా కదా, జస్ట్ లిసన్ అండ్ పుట్ ఇన్ కామెంట్ బాక్స్. సో నాట్ ఈక్వల్, ఫైన్. సో యాదగిరి ఈక్వల్, కావ్య నాట్ ఈక్వల్. సో మౌనిక కృష్ణారెడ్డి ఓకే ఈక్వల్. సో ఫైన్. సో ఇక్కడ ఏమున్నాయి మనకు 4, 8, 12, 16. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, 4, 8, 12 ఉందా ఇందులో? లేదు, 16 ఉంది. సో 18 ఎక్స్ట్రాగా వచ్చింది, 12 లేదు. సో ద సెకండ్ వన్ ఈస్ నాట్ ఈక్వల్ హియర్. ఫైన్. సో మీరు 360pలో కానీ 480pలో కానీ చూస్తే మీకు క్లియర్గా అవుపిస్తుంది స్క్రీను. సో ఫైన్. 240లో చూస్తే కొంచెం బ్లర్ వస్తుంది. సో ప్లీజ్ సీ ఇన్ 360 అండ్ అడ్డం పెట్టుకోండి మీరు. ఓకే ఫైన్. సో అడ్డం పెట్టుకున్నట్టయితే మంచిగా క్లియర్గా కనబడుతుంది. ఫైన్. సో నెక్స్ట్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10, రైట్. సో ఎక్స్ ఏమి ఇచ్చిండు ఇక్కడ, సో ఈవెన్ ఇంటీజర్స్ అన్నాడు అండ్ ఎక్స్ లెస్ దాన్ 10 అన్నాడు. సో ట్రూ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఈక్వల్? సో ఫైన్. సో థర్డ్ వన్, నాట్ ఈక్వల్, ఫైన్. నిహాల్. సో నితిన్ నాట్ ఈక్వల్. సో కావ్య నాట్ ఈక్వల్, ఫైన్. సో ఇంకా పంపాలి, శివప్రసాద్ ఓకే నాట్ ఈక్వల్. సో వెనెలా ఈక్వల్, సో ఫైన్. సో 2, 4, 6, 8, 10. సో దీస్ ఆర్ వాట్? సో ఈవెన్ ఆర్ ఆడ్? ఆడ్ నెంబర్సా, ఈవెన్ నెంబర్సా? సో దీస్ ఆర్, సో ఓకే. సో 2, 4, 6, 8, 10, right? These are even numbers. Fine. సో ఇక్కడ తప్పు వచ్చింది క్వశ్చన్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 10. సో నౌ సెండ్ ద ఆన్సర్. సో ఫైన్. సో 3 ఈక్వల్, ఓకే ఫైన్. సో నౌ యూ విల్ సెండ్ ఈక్వల్, ఓకే ఫైన్. Okay, so now how? So this is equal 2, 4, 6, 8, 10. So these are even numbers and less than or equal to 10. Equal to 10 అన్నాడు, less than 10 అన్నాడు. less than 10 అంటే సో 10 అనేది రాదు. సో ఫైన్. సో నౌ ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్, రైట్? సో ఫైన్. ఓకే. సో a is equal to x such that x is a multiple of 10. So x is a multiple of 10. So b is equal to 10, 15, 20, 25, 30. సో ఇది ఇచ్చిండు. సో x such that, సో ఈక్వల్ అయితే ఈక్వల్ పెట్టండి, నాట్ ఈక్వల్ అయితే నాట్ ఈక్వల్ టు పెట్టండి. సో a is equal to x such that 10 యొక్క గుణిజం, సో ఏలో గుణిజం ఇచ్చిండు. సో b is equal to 10, 15, 20, 25 up to so on. So fourth one, Nihal not equal. So Maunika Krishnareddy not equal, fine. ఓకే. సో నెట్ రాకపోతే మీరు ఆటోలో పెట్టుకోండి, ఆటో పెడుతుంటే దాని నెట్ ప్రకారం వస్తుంది. సో ఫైన్. సో ఆటో మోడ్లో పెట్టుకుంటే వచ్చేస్తుంది. సో శివాని ఈక్వల్. సో ఉదయ్ నాట్ ఈక్వల్. సో నితిన్ చారి నాట్ ఈక్వల్, ఫైన్. నాట్ ఈక్వల్. స్వామి ఓకే. సో శ్రీవాణి నాట్ ఈక్వల్, ఓకే ఫైన్.
So A is equal to multiples of 10. Multiples means సో మల్టిపుల్స్ మీన్స్ మల్టిపుల్స్ అంటే ఏందో పెట్టండి. సో ఫైన్. సో మల్టిపుల్స్ అంటే తెలుసా మీకు? సో మల్టిపుల్స్ అంటే 10 into 1 10. సో దీస్ ఆర్ సెడ్ యాజ్ మల్టిపుల్స్. సో అకార్డింగ్ టు దిస్, సో నాట్ ఈక్వల్ టు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సిల్వేర్ పవన్ యు ఆర్ కరెక్ట్. సో 15 ఇక్కడ పోతుందా 10తోని? పోదు. సో 25 ఆల్సో పోదు కాబట్టి నాట్ ఈక్వల్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్? సో వెరీ ఈజీ, రైట్? వెరీ ఈజీ చాప్టర్, యూ కెన్ స్కోర్ ఈజీలీ. సో నెక్స్ట్ వన్. సో రైట్, సో స్టేట్ ద రీజన్ ఫర్ ఫాలోయింగ్. సో రైట్, సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చిండు? ఫస్ట్ వన్ తీసుకుందాం. So first one is 1, 2, 3 up to 10, right? Which is not equal to x such that x belongs to n and 1 less than x less than 10 here. So this is given. So this is given in the, this is right or wrong? this is. సో స్టేట్ ద రీజన్ ఫర్ ది ఫాలోయింగ్. సో స్టేట్ అంటే ఏం అడిగిండు ఇక్కడ? రీజన్ అడిగిండు. సో వాట్ ఈస్ గివెన్? సో రీజన్ అడిగిండు. సో రైట్, సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? సో 10 ఇచ్చిండు. సో ఓకే ఫైన్. సో లెట్స్ రైట్. సో ఇక్కడ ఇచ్చింది కదా 1, 2, 3. సో 10 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు, ఇక్కడ లెస్ దాన్ 10 అన్నాడు. సో లెస్ దాన్ 10 అంటే 1 ఇచ్చిండు. 1 కూడా ఈక్వల్ పెట్టలే. ఇక్కడ ఈక్వల్ పెడితే 1 తీసుకోవాలి. ఈక్వల్ పెట్టలే కాబట్టి సో 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2, 3, 4. ఇక్కడ కూడా ఈక్వల్ పెట్టలే. ఈక్వల్ పెడితేనే మనం 10 తీసుకోవాలి. సో ఈక్వల్ పెట్టలే కాబట్టి 9. సో ఇక్కడ ఏమొచ్చింది? 1, 2, 3, 10 వచ్చినాయి. ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అయింది. సో ఇట్ ఈజ్ ఈక్వల్, నాట్ ఈక్వల్. సో ఎట్లా వచ్చింది? సో దిస్ ఈజ్ ద వన్. సో వై వి టుక్ 2 హియర్? సో వై వి టుక్ 2? సో రాయండి, కామెంట్ చేయండి, చూద్దాం ఎందుకు 2 తీసుకున్నామో. వై వి టుక్ 2? సో ఫైన్. నెక్స్ట్ వన్. సో సెకండ్ వన్. సో ఏమిచ్చింది సెకండ్ వన్? 2, 4, 6, 8, 10. సో ఎక్స్ such that x is equal to 2n plus 1 and x belongs to n. సో వాట్ నాట్ ఈక్వల్? సో రాయండి, ఆన్సర్ కాదు నేను అడిగింది. 2 వై వి రైట్ 2 హియర్? ఎందుకు 2 రాసిన ఇక్కడ 2, 9 ఎందుకు రాసిన చెప్పండి నాకు. సో దట్ ఓన్లీ ఐ కెన్ నో దట్, రైట్? యూ కెన్ అండర్స్టాండ్. సో 2, 4, 6, 8, 10 which is not equal to x such that x is equal to 2n plus 1 and x belongs to n, right? So greater than 1, yeah, correct. So fine. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే we put n is equal to 1, 0 here. ఫస్ట్ 0 పెట్టుకుందాం. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు? x is equal to n అని ఇచ్చిండు. సో ఇఫ్ యూ పుట్ 1, 0 కూడా తీసుకోవచ్చు. సో ఎన్ ఇక్కడ స్మాల్ ఎన్. సో స్మాల్ ఎన్ ఈస్ డిఫరెంట్, ఎక్స్ ఈస్ డిఫరెంట్, రైట్? సో రైట్, సో వి పుట్ n ఈజ్ ఈక్వల్ టు 0 హియర్. సో 2, 4, 6, 8, 10. సో 0 పెడితే ఏమొస్తుంది? 0 పెడితే సో 2 0 0 ప్లస్ 1, సో 1 వస్తుంది. సో నెక్స్ట్ 1. సో 2 into 1 plus 1. సో 2 into 1 2 plus 1 3. సో నెక్స్ట్ 1 2. సో 2 తీసుకుంటే ఏమొస్తుంది? 2 into 2 4. 4 plus 1 5. సో అప్ టు సో ఆన్. సో ఫైన్. సో ఇక్కడ ఏమొచ్చినాయి మనకు? దీస్ ఆర్
ఈ 2, 4, 6, 8, 10 these are what? These are even numbers. So these are సరి సంఖ్యలు. సో దీస్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో దీస్ ఆర్ బేస్ సంఖ్యలు. సో దీస్ ఆర్ బేస్ సంఖ్యలు. సో ఈవెన్ నెంబర్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ అవుతాయా? సో కావు. సో ఫైన్. సో దిస్ ఈస్ ద వన్. సో నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ యువర్ homework. So this is your homework. I will write the question here. So please send it back. So 5, 15, 30, 45 which is not equal to x such that x is a multiple of 15. సో తెలుగులో రాద్దాం. సో తెలుగులో కూడా రాస్తాను. సో 5, 15, 30, 45. Note down this question in your notebook so that you can solve the question. So x, 15 యొక్క గుణిజం అన్నాడు. సో ఫైన్. సో ఓకే, దీనికి గల రీజన్ రాయమన్నాడు. వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు వచ్చింది ఇది? సో ప్లీజ్ పుట్ ద రీజన్. సో ఇప్పుడు సెండ్ చేయకండి, తర్వాత సెండ్ చేయండి. సో ప్లీజ్ సాల్వ్ దిస్ అండ్ సెండ్ ఇట్ విత్ ఎ ప్రాపర్ సొల్యూషన్, రైట్? సో నెక్స్ట్ వన్. సో 2, 3, 5, 7, 9 ఇచ్చిండు. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో తెలుగులో చూద్దాం. 2, 3, 5, 7 నాట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య అన్నాడు. సో ఫైన్. సో 2, 3, 5, 7, 9. సో విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య. దిస్ ఈజ్ Telugu question. So English question is here not equal to English question x such that x so is a prime number, right? సో అర్థమవుతుంది కదా, వెరీ ఈజీ. సో 2, 3, 5, 7, 9 which is not equal to. సో what are the prime numbers? సో ప్రైమ్ నెంబర్స్ రాయండి అందరూ. సో 2, 3, 5, 7, సో 11. సో ఇక్కడ 2 వచ్చింది, 3 వచ్చింది. సో 5 వచ్చింది, 7 వచ్చింది, కేమ్. సో 9 is not a prime number, it is a composite number. సో 11 అనేది ప్రైమ్ నెంబర్. సో రైట్, దిస్ ఈజ్ నాట్ ఈక్వల్. సో అండర్స్టూడ్, వెరీ ఈజీ. సో అడిషనల్, దేర్ ఫోర్ 9 is not a prime. దేర్ ఫోర్ 9 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 2, 3, 5, 7, 9. సో రీజన్ రాయమన్నాడు. సో విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు x such that x is a prime number. So this is the solution. So right, రీజన్ రాయమన్నప్పుడు మనం ఖచ్చితంగా రీజన్ రాయాలి. సో దట్ ఓన్లీ వీ కెన్ గెయిన్ మార్క్స్. సో వితౌట్ దట్ వీ కెన్ లూజ్ ద మార్క్స్. సో ఫైన్. సో ఫస్ట్ ఏం ఇచ్చిండు? 2, 3, 5, 7, 9 ఇచ్చిండు, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య అన్నాడు. ఇంగ్లీష్లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో 2, 3, 5, 7, 9 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, రైట్? దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఎక్స్ట్రా ఏమొచ్చింది మనకు?
9 వచ్చింది. ఇక్కడ మనకేముంది 11 ఉంది. 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఫైన్. సో 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో 2, 3, 5, 7, 9 is not equal to x such that x is a prime number. So fine. So okay. So next one. Next, list all the subsets of the following. So subsets అని అడిగిండు. సో ఉపసమితులు రాయమన్నాడు ఇక్కడ. Subsets. So first one, B is equal to P comma Q. So subsets of solution, subsets of B are, so subsets of B are, so pi అనేది ఒక సబ్సెట్ అవుతుంది. సో ఫైన్ నిహర్. సో pi is a subset. సో pi అంటే నల్ సెట్. సో నెక్స్ట్ క్యూ ఒకసారి. సో పీ కామా క్యూ ఒకసారి. సో ఏం చేసినాం, పై ఈజ్ ఆల్సో సబ్సెట్. సో పీ ఒకసారి రాసుకున్నాం, క్యూ ఒకసారి రాసుకున్నాం, పీక్యూ ఒకసారి రాసుకున్నాం. దీస్ ఆర్ ద సబ్సెట్. సో ఫార్ములా ఇస్ 2n ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎన్ని అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 2 హియర్. సో 2 స్క్వేర్ ఈజ్ 4. సో ఎన్ని వచ్చినాయి ఇక్కడ, 1, 2, 3, 4. సో 4 వచ్చినాయి. సో రైట్, దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ప్లీజ్ రిమెంబర్. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్ తీసుకుందాం. సో ఫైన్. సో సెకండ్ వన్. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు, ఎక్స్, వై, జెడ్ ఇచ్చిండు. సో సబ్సెట్ రాసుకుందాం. సొల్యూషన్. సో ఉపసమితులు ఏమిటిది, దీనికి ఉపసమితులు కనుక్కోమన్నాడు సికి. సో ఫైన్. సో సబ్సెట్స్ ఆఫ్ బి ఆర్, దీనే తెలుగులో సో ఉప సమితులు, రైట్. సో ఆర్. సో ఫస్ట్ వన్ మనకు వచ్చేది 5 అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ సెట్లో అయినా, సబ్సెట్ అంటే. సో 5. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్. సో కామా. సో ఫైన్. సో ఎక్స్, వై, సో కామా YZ, కామా ZX. సో ఎక్స్ ఒకసారి రాసినాం, ఎక్స్ వై రాసినాం, సో YZ రాసినాం, ZX రాసినాం. నెక్స్ట్ ఇక్కడ మిగిలిపోయిన ఏంటిది, వై మిగిలింది, జెడ్ మిగిలింది. సో వై, సో కామా జెడ్. సో ఫైనల్లీ ఏం మిగిలింది మనకు, సో XYZ మిగిలిపోయినాయి. సో XYZ మిగిలిపోయినాయి. ఏం రాసినాం, ఫస్ట్ నల్ సెట్ రాసినాం, నల్ సెట్ తర్వాత ఎక్స్ రాసినాం, ఎక్స్ తర్వాత వై రాయొచ్చు, వై కూడా రాయొచ్చు, తర్వాత జెడ్ రాద్దాం. సో జెడ్. నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్, వై. సో నెక్స్ట్ వన్ YZ. సో YZ. సో నెక్స్ట్ ZX. సో ఫైన్, ఎక్స్, వై, జెడ్. సో లాస్ట్కి XYZ రాసేసినాం. సో వెరీ ఇంపార్టెంట్, అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1, 2, 3. సో వాట్ ఈస్ ద ఫార్ములా, 2n. సో 2 అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో 2 × 2 4 × 2 8. సో 8. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి, 8 రావాలి, వచ్చినాయా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ అ వెరిఫికేషన్, రైట్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 వచ్చినాయి. సో 8 అనేది ఈక్వల్. సో రైట్. సో ఓకే. సో నెక్స్ట్ వన్, నాట్